హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం చూడబోయేది దాంట్లో ఒక భాగంగా మనం అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి ఉత్తరాలు. పౌలు గారు దాదాపుగా 13 ఉత్తరాలు రాశారు. ఆ 13 ఉత్తరాలను ఎప్పుడు ఎక్కడ రాశారు అనే విషయాలు ఈరోజు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. దాదాపుగా 20 సంవత్సరాల సుదీర్ఘమైన పరిచర్య ఆయనది. ఆ 20 సంవత్సరాల పరిచర్యలో ఆయన ఎన్ని మిషనరీ జర్నీలు చేశారు, ఎన్నిసార్లు జైలుకి వెళ్ళారు, ఎప్పుడెప్పుడు ఈ ఉత్తరాలు రాశారు అనే విషయాలు మనం ఈరోజు చూడబోతా ఉన్నాం. పౌలు గారు 13 పత్రికలు రాశారు కదా. ఒకటి గలతీలకు, మొదటి తెస్సలోనిక, రెండో తెస్సలోనిక, మొదటి కొరింథీ, రెండో కొరింథీ, రోమీయులకు, ఎఫెసీయులకు, కొలస్సీయులకు, ఫిలెమోనుకు, ఫిలిప్పీయులకు, మొదటి తిమోతి, తీతుకి, రెండవ తిమోతి పత్రిక. ఈ 13 పత్రికలు పౌలు గారు రాశారు. 9 ఉత్తరాలేమో చర్చెస్ ని ఉద్దేశిస్తూ చర్చికి రాస్తే, 4 ఉత్తరాలు వ్యక్తులకు రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో పౌలు గారు ఆయన పరిచర్యలో ఆయన పరిచర్యని 3 మిషనరీ జర్నీలతోటి, 2 చెరల తోటి కలిపి మనం చూడొచ్చు. సో మొదటి పౌలు గారి యొక్క మొదటి మిషనరీ జర్నీ గురించి విన్నాం. ఆయన క్రీస్తు శకం 45 నుంచి 49 మధ్య ఆయన మొదటి మిషనరీ యాత్ర చేశారు. సెకండ్ మిషనరీ జర్నీ క్రీస్తు శకం 50 నుంచి 52కి ఆయన చేశారు. థర్డ్ మిషనరీ జర్నీ 53 నుండి 58కి ఆయన చేశారు. సో మొదటి మిషనరీ జర్నీలో ఆయన గలతీలకు రాసినటువంటి పత్రికను, సో మొదటి మిషనరీ జర్నీకి సెకండ్ మిషనరీ జర్నీకి ఆ గ్యాప్ లో పౌలు గారు ఈ గలతీ పత్రికను రాశారని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. సెకండ్ మిషనరీ జర్నీలో మొదటి తెస్సలోనికలు రాసిన, రెండవ తెస్సలోనిక, ఈ 2 పత్రికలను క్రీస్తు శకం 50-52లో సెకండ్ మిషనరీ జర్నీ యాత్ర టైంలో ఆయన రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. థర్డ్ మిషనరీ జర్నీ 53 నుంచి 58లో ఆయన కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక, రెండవ పత్రిక, అలాగే రోమీయులకు రాసిన పత్రిక, ఈ 3 పత్రికలను ఆయన థర్డ్ మిషనరీ జర్నీలో రాస్తారు. అటు తర్వాత పౌలు గారు క్రీస్తు శకం 60-62 మధ్య ఆయన జైలులోకి, చెరసాలలోకి వెళ్తారు. 60 నుంచి 62 మధ్య ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక చెరలో ఉన్నప్పుడు పౌలు గారు మొదటి చెర టైంలో ఫస్ట్ రోమియోన్స్ అరెస్ట్ చేసినప్పుడు, ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు ఈ 4 లెటర్స్ రాశారు. తర్వాత పౌలు గారు బయటకు వచ్చిన తర్వాత మొదటి తిమోతి పత్రికను, అలాగే తీతు పత్రికను రిలీజ్ అయిన తర్వాత, అంటే మొదటిసారి జైలు నుండి రిలీజ్ అయిన తర్వాత ఈ 2 పత్రికలను పౌలు గారు రాస్తారు. అటు తర్వాత క్రీస్తు శకం 67, అంటే దాదాపుగా 6 సంవత్సరాల తర్వాత లేదా 7 సంవత్సరాల తర్వాత మరలా పౌలు గారు రెండవసారి రోమా చెరలోకి వెళ్తారు. సో అప్పుడు అది ఇంకా చివరి రోజులు, చివరిగా అదే అక్కడే పౌలు గారు హతసాక్షిగా చనిపోతారు. మనందరికీ తెలుసు. అప్పుడు సెకండ్ చెరలో ఉన్నప్పుడు, రెండవ చెరలోకి పౌలు గారు వెళ్ళినప్పుడు ఆయన రెండో తిమోతి పత్రికను ఆయన రాస్తారు. అందులో మనం చూస్తాం కదా, పౌలు గారి యొక్క లాస్ట్ వర్డ్స్, నా పరుగు తుదముట్టించి తిని, ఇట్లాంటి వర్డ్స్ పౌలు గారు అక్కడ చూసినట్లుగా, చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ 13 ఉత్తరాల నేపథ్యం చాలా సంక్షిప్తంగా ఇది. సో మిషనరీ జర్నీలు, తర్వాత ఆ ఈ రోమా చెర లేదా ఆయన చెరకెళ్ళినప్పుడు, ఈ రెండింటిని మనం గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు ఏది రాశారన్నది చాలా ఈజీగా మనకు గుర్తుంటది. సో అందుకు గాను ఈ స్లైడ్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటదని నేను భావిస్తున్నాను.